साईनाथ महाराज की जय। अवतरसे तुए तधर्मान्ते ग्लानि नास्ति का नाही तुला विसिन जबजन दाविसी नाना लीला असंख्य रूपानि हरसि दीनांचेतु संकट दिन रजनी। जय देव दत्तावधूत वो साई अवधूत जोडु निकर तव चरणी तेवे तो मादा। అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆద్యంత రహితుడు, పరబ్రహ్మ స్వరూపుడు, సమర్థ సద్గురు సాయినాథుడు దివ్యమైన పరిపూర్ణమైన అనుగ్రహంతో కరుణ కటాక్షాలతో సాయి మహిమను పునః ప్రారంభించుకుంటూ ఉన్నాం. నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. నమ్మకం ఎంత బలంగా పనిచేస్తుంది అనేది మీ అందరికీ అనుభవమే. ఆ అపనమ్మకం మరల ఎలా తీసుకొని వెళ్తుంది అనేది కూడా అనుభవమే. ఈ మానవుడు నమ్మకానికి అపనమ్మకానికి మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. ఎప్పుడైతే నమ్మకపు స్థాయి పెరుగుతుందో క్రమేపీ 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 భగవంతుడికి దగ్గర అవుతాం, సత్యానికి చేరువవుతాం. ఎప్పుడైతే అపనమ్మకపు స్థాయి పెరిగి అపనమ్మకంలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటామో సత్యానికి దూరమై అసత్యానికి దగ్గర అవుతాం. చివరాఖరికి నమ్మే పరిస్థితి వచ్చేటప్పటికి అప్పటికి అన్నీ అయిపోతాయి. కాబట్టి సాయి బంధువులారా, ఒకటి ముమ్మాటికి వాస్తవం, మన సాయి సర్వస్వం, మన సాయినాథుడు, మన సాయి సచ్చరిత్ర. సాయి సచ్చరిత్ర పారాయణం సర్వపాపహరం, సాయి సచ్చరిత్ర పారాయణం సర్వ దుఃఖహరం, సాయి సచ్చరిత్ర పారాయణం శుభకరం, ముమ్మాటికి శుభకరం. లైవ్ కాల్స్లో వింటూ ఉంటే నాకు అదే అనిపించింది. నిన్న మొన్న వరుసగా లైవ్ కాల్స్లో ఒక చిన్న పిల్ల స్టూడెంట్, నన్ను బాగా చదువుకోవాలని దీవించండి, సాయి సర్వస్వం చూస్తున్నప్పుడు చాలా ఆనందం అనిపించింది. ఇంకొక బిడ్డ, స్వామీజీ నాలోని కోపం తగ్గింది, అది నిజంగా అద్భుతం, సబూరి పెరిగింది అన్నప్పుడు ఇంకా పరమానందం అనిపించింది. అంతే కదా. ఈ రోజున ప్రత్యక్షంగా పరోక్ష సాయి సర్వస్వం మీ అందరి జీవితాలలో ఒక గొప్ప వెలుగులను నింపుతోంది అంటే అది ముమ్మాటికి సత్యమే, గొప్ప అంశమే, ఒక అద్భుతమే. ఎందుకంటే ఆ మలుపు మనల్ని ఎక్కడికో తీసుకొని వెళ్తుంది. అది ఒక గొప్ప సాయి కృపకు నిదర్శనం అని కూడా మనం చెప్పవచ్చు. ఒక్కొక్కరి మాటలు వింటుంటే అంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది సాయి సర్వస్వం. మాటికి వాస్తవం, ప్రత్యక్షంగా అవ్వచ్చు, పరోక్షంగా అవ్వచ్చు. వాళ్ళు ఒక ఉపశమనాన్ని అందిస్తున్నాడు బాబా సాయి సర్వస్వం ద్వారా, మనోధైర్యాన్ని పెంచుతూ ఉన్నాడు బాబా. చివరికి మనందరికీ ఎలా అయిపోయింది, 3 o'clock లైవ్ కోసమే డేస్ని కౌంట్ చేస్తున్నామేమో అనిపిస్తుంది. నిజమే, ఇది ఒక గొప్ప ఆక్సిజన్ అందరికీ. నాకు ఆక్సిజన్, మీకు ఆక్సిజన్. అయ్యో 3 లైవ్ లేదంటే ఆ రోజంతా అయ్యో మిస్ చేశానే అయ్యో అనిపిస్తుంది. కాకాసాహెబ్ దీక్షిత్ పరితపించిపోయేవాడంట సాయిబాబా కోసం. ఆ పరితపన ఎటువంటిదంటే క్షణం కూడా ఆయన్ని చూడకుండా ఉండలేకపోయేవాడు. వకీల్ సాబ్, లాయర్ వృత్తి, అడ్వకేట్ ఆయన. కోర్టుకు వెళ్ళిన జడ్జి రూపంలో బాబా కనిపిస్తూ ఉండేవాడట, జడ్జి బాబాలాగా కనపడేవాడట. చాలా ఒక తీవ్రమైనటువంటి ప్రేమ. ఒకరోజు షిరిడీకి వచ్చి బాబా పాదాలు పట్టుకొని బాధపడతాడు. బాబా నన్ను దూరం చేయకు, దయచేసి నీ సన్నిధిలో ఉండే అవకాశాన్ని ప్రసాదించు, నాకు దయచేసి ప్రసాదించు అన్నప్పుడు ఆయన దీక్షిత్ వాడాలోనే కొంతకాలం ఉండమన్నాడు, ఒంటరిగా ఉండమన్నాడు, ఎవరిని కలవద్దన్నాడు. షిరిడీలోనే ఉండాలి, ఒంటరిగా ఉండాలి, నన్ను చూడొద్దు,
లేదు, అసలు ముందు చూడొద్దన్నాడు, రూమ్ కదలొద్దన్నాడు, ఆ గదిలోంచి బయటికి రావద్దన్నాడు. దీక్షిత్కి అనిపించింది ఈయన నన్ను పరీక్షిస్తున్నాడేమో అని. ఉండటం మొదలుపెట్టాడు ఒంటరిగా. శ్యామ, తాత్య, మహల్స ఎవరిని కలవనిచ్చేవాడు కాదు, కలవటానికి అవకాశం లేదు. తర్వాత రిక్వెస్ట్ చేశాడు శ్యామాని, దీక్షిత్ హారతుల వరకు వచ్చిపోతాను, దయచేసి అనుమతి ఇమ్మని చెప్పి, ఎవరితో మాట్లాడు. సరే అన్నాడు బాబా. హారతులకు వచ్చేవాడు, వెళ్ళేవాడు, అంతే. అలా కొంతకాలం అయిపోయిన తర్వాత చాలాసార్లు చెప్పుకున్నాము కదా, భార్యకు కూడా ఎవరో లేనిపోని అంటే అంతే కదా, ఇవాళ ఎలా అనిపిస్తుంది? జనరల్గా పైపైన ఆలోచిస్తే బాబా బంధించేశాడు, కిడ్నాప్ చేశాడు, లోపల పెట్టి ఏమిటండి ఇది న్యాయమా, తాళం వేసేస్తాడా, బయటకు రానివాడా? అర్థం కాని వారికి అలా కనిపిస్తాయి. భార్య కూడా వచ్చేసింది. దీక్షిత్ వాడకి పోయి దీక్షిత్ తలుపు కొడితే ఎవరో అన్నాడు. దీక్షిత్ లోపల నుంచి ఎవరో తెలియదు కదా మరి. నేనండి మీ భార్యని. అయ్యో నాకు నిన్ను చూసే ఆజ్ఞ లేదు, నేను ఎవరితో మాట్లాడకూడదు, ఇది బాబా ఆదేశం, కొంతకాలం ఆగు, నేను వస్తా, దిగులు పడకు. లేదండి మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు, బాబా ఏదో చేసేట మిమ్మల్ని అంటే పరిగెత్తుకొచ్చా అంటుంది. అంత నమ్మకం లేదా? పోయి బాబా దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళన్నాడు. బాబా దగ్గరికి పోయింది. బాబాని చూడగానే బాబా నవ్వాడు. బేటీ తొందరపడకు తల్లి, జరుగుతున్నదంతయు నీ మంచికే, నీ భర్త క్షేమంగా ఉంటాడు, నువ్వు వెళ్ళి రా అని చెప్పి పంపించాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత అప్పుడు బాబా దీక్షిత్కి అనుమతి ఇచ్చేశాడు. అంటే ఇప్పుడు భాషలో చెప్పాలంటే క్వారంటైన్. ఎందుకు చేశాడు బాబా అంటే, ఆ సమయంలో దీక్షిత్కి ఏదో అపాయం ఉంది, అది ఆయన చెప్పలేడు, చెప్పినా అర్థం కాదు. కాబట్టి విపరీతమైన ప్రేమ ఉంది కాబట్టి ఆదేశాన్ని పాటించాడు దీక్షిత్. ఎన్నో ఉన్నాయి ఇందులో అంతరార్థాలు. గురువు ఆజ్ఞను పాటించటం, గురువు మీద ఎట్టి పరిస్థితుల్లో సెకండ్ థాట్కి రావటం అది లేదు. నన్ను రావద్దంటున్నాడే స్వామీజీ, నేను వస్తే ఏమవుతుంది, నేనేమైనా చేస్తానా, ఇంతేలే, ఈ భావనలు రాలా. చూడండి, ఏమైనా చేస్తానా బాబా, ఏ జనాలందరితో కలిస్తే నేనేమైనా పాడు చేస్తానా ద్వారకామాయిని, రాలా. ఎప్పుడు గురువు మీద గురి ఉండటం అంటే అక్కడే. చూడండి, ఒక్క ప్రశ్న ఎదురు అడగల, ఎప్పుడు నేను బయటికి రావాలి, ఈ గదిలోంచి ఎప్పుడు బయటికి రావాలి, ఎంతకాలం నాకు ఈ శిక్ష, ఇలా మాట్లాడాల దీక్షిత్. అది పరిపక్వత అంటాం. ఆ పరిపక్వత అన్నది చాలా ముఖ్యం. మామిడి పండు రసాలను ఏం చేస్తామండి, మంచిగా పండాలంటే గడ్డి వేసి గడ్డిలో మాగబెడతాం, మాగిన పండ్లను ఉపయోగిస్తాం. అలాగే గురువు కూడా మామిడి పండ్ల లాంటి మనల్ని తన అనుగ్రహం అన్నటువంటి గడ్డితో కప్పి పరిపక్వత పూర్ణత్వాన్ని పట్టుకొస్తాడు ఆయన. అది ఎప్పుడైతే అవగాహన చేసుకుంటామో జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాం. అది ఎప్పుడైతే సరైన దిశలో అర్థం చేసుకోమో అనర్థాలు పాలవుతాం, అనర్థాలు పాలవుతాం. ఎందుకంటే ఈ మధ్యలో జరిగిన ఒక అంశం నన్ను కలిచివేసింది బాగా. ఏం చేస్తుంది, ఏం చేయలేం, బాబా అన్నది గుర్తు చేసుకుని. బాగా సన్నిహితుడే, తెలిసిన వారు ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఏమీ లేదయ్యా ఉండండి అయ్యా అని చెప్పినప్పుడు మాట వినకుండా ఇంకొక దోవలో వెళ్ళటం, చాలా ఇబ్బందులు పాలవటం. అఫ్కోర్స్ ఇవన్నీ నేను చెప్పదలుచుకోవట్లేదు, బట్ ఐ నో ద థింగ్. కొన్ని ఎలా ఉంటాయంటే, మన పరిస్థితులు మనకి సరైన దోవను చూపించినప్పుడు, ఆలోచనను రేకెత్తించినప్పుడు తప్పకుండా ఎవరినైతే ఒక మంచి వ్యక్తిగా, ఉన్నత వ్యక్తిగా, గురువుగా, వెల్ విషర్గా, గాడ్ ఫాదర్గా భావన చేస్తూ ఉంటామో వారి సలహాను తీసుకొని పాటించే ప్రయత్నం చేయాలి. అప్పుడే సురక్షితంగా మన ప్రయాణం కొనసాగుతుంది అని చెప్పడానికి దీక్షిత్ కథ మనకు ఒక గొప్ప ఉదాహరణ. కాబట్టి సాయి బంధువులారా, ఒకటి వాస్తవం,
చెలించని ఆత్మస్థైర్యంతో, విశ్వాసంతో, నమ్మకంతో మనం ముందుకు సాగిపోతున్నాం. మనమందరం ప్రతి లైవ్ కాల్ మీరు అందరూ వింటూనే ఉన్నారు. అందరు చూడండి, మేము సంతోషంగా ఉన్నాం, మేము బాగున్నాం గురువుగారు, మేము బాగున్నాం గురువుగారు. ఆ మాట కోసమే నేను ఎదురు చూస్తున్నా. మేము బాగున్నాం, మేము బాగున్నాం. మీరందరూ బాగుండాలి, మీరందరూ చల్లగా ఉండాలి, మీరందరూ ఉత్సాహంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, మీరందరి జీవితాలు ప్రశాంతంగా సాగిపోవాలి. ఇదే సాయి సర్వస్వం యొక్క సంకల్పం. కాబట్టి సాయి బంధువులారా, ఈరోజు మా ఇంటి సాయి ఎవరో ఆ తండ్రి యొక్క దర్శనం ఎలా కలుగుతుందో మనం చూద్దాం. విజయలక్ష్మి, నేను గవర్నమెంట్ టీచర్ను. నేను పోయిన సంవత్సరం మేము హన్మకొండలో ఉంటాము. మేము పోయిన సంవత్సరం ఏప్రిల్ నుంచి సాయి సర్వస్వాన్ని చూస్తున్నాను. అప్పటి నుండి ప్రతి అమావాస్య పౌర్ణమి పూజలు మా ఇంట్లో మేము జరుపుకుంటున్నాము. ఈ పూజలు జరిపిస్తున్నటువంటి సాయి చైతన్య స్వామి గారికి పాదాభివందనాలు. ఈ పూజలు జరుపుకున్నప్పటి నుంచి మాకు చాలా ఆనందంగా ఉన్నది. మాకు కొన్ని అద్భుతాలు జరిగాయి. మా ఇంట్లో మాకు మానసికంగా, శారీరకంగా ప్రశాంతతను పొందుతున్నాము. సాయి చైతన్య స్వామి గారికి పాదాభివందనాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సమర్థ సద్గురు సాయి కృప పరిపూర్ణంగా లభించాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా బాబాను నేను వేడుకుంటూ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. అలాగే సాయి సచరిత్ర ద్వారా బాబా ఇస్తున్న సందేశం ఈరోజు మరలా నేను స్వయంగా నాకు బాబా చూపిస్తున్న సంఖ్య 222 ద్వారా బాబా మనకి ఎటువంటి సంకేతాన్ని అందిస్తున్నాడో మనం చూద్దాం. లాలా లక్ష్మీచంద్ అతడు మొట్టమొదటి రైల్వేలోను, అటు తరువాత బొంబాయిలోని శ్రీ వెంకటేశ్వర ముద్రణాలయం నందును, తదుపరి ర్యాలీ బ్రదర్స్ కంపెనీలోను గుమాస్తాగా ఉద్యోగం చేశాను. 1910వ సంవత్సరమున అతనికి బాబా సాంగత్యం లభించెను. శాంతాక్రూజులో క్రిస్మస్ పండుగకు 1-2 మాసములకు పూర్వము స్వప్నంలో గడ్డముతో ఉన్న ఒక ముసలివాణిని చుట్టూ భక్తుల గుంపులు గూడి ఉన్నట్లు చూశాను. కొన్నాళ్ల తర్వాత దాసగను కీర్తన వినుటకు తన స్నేహితుడు దత్తాత్రేయ మంజునాథ్ బీజూర్ ఇంటికి వెళ్ళాను. కీర్తన చేయనప్పుడు దాసగను బాబా పటమును సభలో పెట్టుట ఆచారము. స్వప్నంలో చూసిన ముసలివాని ముఖ లక్షణములు ఈ పటములో ఉన్నవానికి సరిపోయాను. కావున తాను సాయిబాబాను స్వప్నంలో చూసినట్లుగా గ్రహించాను. పటము, దాసగను కీర్తన, తుకారాం జీవితము, అప్పుడు దాసగను చెప్తున్న హరికథ ఇవన్నీ మనసున నాటి లక్ష్మీచంద్ షిరిడి పోవుటకు ఉవిర్లు ఊడాను. సద్గురుని వెతుకుటలో ఆధ్యాత్మిక కృషి అందును దేవుడు భక్తులకు సహాయపడును అనున్నది అనుభవమే. ఆనాటి రాత్రి 8 గంటలకు అతని స్నేహితులకు శంకర్రావు వచ్చి తలుపు కొట్టి షిరిడికి వచ్చేదావా అని అడిగాను. అతనికి ఆనందము అంతు లేకుండా పోయాను. షిరిడికి పోవాలనని నిశ్చయించుకొనెను. పెనతండ్రి కొడుకు వద్ద 15 రూపాయలు అప్పు పుచ్చుకొని కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకొని పిమ్మట షిరిడీకి పయనమైను. రైల్లో అతడును స్నేహితుడకు శంకర్రావు భజన చేసిన సాయిబాబాను గురించి తోటి ప్రయాణికులను అడిగిరి. చాలా సంవత్సరంలో నుంచి షిరిడీలో ఉన్న సాయిబాబా గొప్ప యోగి పొంగవులని వారు చెప్పిరి. కోపర్గాం రాగానే అతడు బాబా కొరకు గ్రామ పండ్లను కొనవలను అనుకొనెను. కానీ ఆ గ్రామ పరిసరములను, ప్రకృతి దృశ్యములను చూసి ఆనందించి ఆ విషయమును మర్చిపోయాను. ఈ లాలా లక్ష్మీచంద్ కథ ఇప్పుడు మనం చదువుకున్నటువంటి అంశాల ద్వారా మనకు అర్థమవుతుంది. స్వప్న సాక్షాత్కారం బాబా ఇవ్వటం అనేది జరుగుతుంది. అలాగే
తనను ఎవరినైతే షిరిడీకి రప్పించుకోవాలనుకుంటాడో అనేక మార్గాల ద్వారా ఏదో ఒక రకంగా బాబా మనల్ని షిరిడీకి పిలిపించుకోవటం అన్నది ముమ్మాటికి సత్యం. అంతేకాకుండా ఈ లాలా లక్ష్మీచంద్ కథలో రైలులో అందరినీ బాబా ఎట్లాంటి వాడు మీకు ఎప్పటి నుంచి తెలుసు, జనరల్ పాపం మంచి ఉద్దేశంతోనే అడిగాడు. బాబా ఏమంటాడు దర్శనానికి వెళ్ళినప్పుడు, తక్కరివాడురా భజనలు చేసేదడు, నా గురించి అడిగెదడు. కాబట్టి ఇక్కడ ఒక నమ్మకం విశ్వాసం వచ్చిన తర్వాత మొదట్లో ప్రారంభంలో సరే, అరే ప్రతి క్షణం 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి పరిచయం ఉన్నా, లేదా 20 ఏళ్ళ నుంచి బాబా గురించి తెలిసిన మళ్ళీ ఎవరైనా ఏదంటే నిజంగా బాబా గొప్పవాడు అంటారా? అవునా, అయ్యో అవునా, బాబా గురించి మాకు తెలియదే, మేము గొప్పవాడు అనుకుంటున్నామే, అలా ఫ్లక్చువేటెడ్గా ఉండటం అన్నది నిజంగా అది దురదృష్టం. ఒకసారి నమ్మిన తరువాత ప్రపంచము తల్లకిందులైనా కూడా గురువుని వదిలిపెట్టకూడదు, గురువు మీద అపోహలు తెచ్చుకోకూడదు. ఒకవేళ నీకు అపోహ ఉందనుకో, ఈ కథ ద్వారా బాబా ఏం చెప్తున్నాడు చూడండి, వారిని వీరిని అడగవసరంలో గురువుని అడుగు డైరెక్ట్గా. అయ్యా ఈ విధంగా ఏ విధంగా ఉంది, దీని అర్థం ఏమిటి, లేదా ఈ విధంగా విన్నాను ఇది నిజమా? అంతేగాని వారి నోట వీరి నోట ఏం వింటాం చెప్పండి. మంచి ఉద్దేశం ఉన్నవాడు మంచిగా చెప్తాడు, చెడు ఉద్దేశం ఉన్నవాడు చెడ్డగానే చెప్తాడు. అది అంతే కదా, క్వైట్ అది ఒకరిని కాదు, ఏ విషయమైనా అంతే. బాబా మనందరికీ తెలియచెప్తున్న గొప్ప బోధ అదే. ఈరోజు కథ ద్వారా బాబా మనకు చెప్తోంది, ఇతరుల మాటలు అవసరం లేదు, స్వబుద్ధితో నిర్ణయాలు తీసుకోవాలి. ఏదున్నా బాబా మనకిచ్చే అనుభవాల ద్వారా గొప్ప గొప్ప సందేశాలు ఇస్తాడు. షిరిడీకి ఎవరిని పిలుచుకోవాలో వారిని ఏ రకంగానైనా బాబా పిలవటం అన్నది ఖాయం అనే సత్యం ఈ కథ ద్వారా మనకి అర్థమవుతుంది. మాన్సి మహాసంస్థానంలో జరుగుతున్న సేవా కార్యక్రమంలో సాయి మహిమ గ్రంథ ముద్రణ కోసం వడవల్లి శేషగిరిరావు, శిరీష, ఆనంద్, హేమ వీరి కుటుంబ సభ్యులందరూ పాల్పంచుకున్నారు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సమర్థ సద్గురు సాయి కృప పూర్ణంగా లభించాలని ఆశీర్వదిస్తూ ఉన్నాను. గోసేవ కార్యక్రమంలో విశ్వేశ్వరరావు, కార్తీక్, రోహిత్, వేణు పెంట, సూర్యకాంతమ్మ, పి జ్యోతి, ప్రత్యూష, ఇందు చైతన్య, చింతల భానుచందర్, మానస, నిత్య, సాహిత్య, కటకం లచ్చయ్య, జానకి, లోకేష్, కొత్త సుధాకర్, సుధారాణి, నాగరాణి, సాయి సాత్విక్, శ్రీజ వీరందరూ పాల్పంచుకుంటూ ఉన్నారు. వీరికి వీరి కుటుంబ సభ్యులకు ఆ గోమాత అనుగ్రహం సాయి కృప పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తూ ఉన్నాను. అలాగే స్వర్ణయంత్ర తాపడానికి కమలమ్మ, నానమ్మ నరసమ్మ, తాతయ్య నరసప్ప, స్వర్గస్థులు తరిగొండ రామకృష్ణమ్మ అండ్ ఫాదర్ టి సుబ్బ వీరందరి తరఫున కమలమ్మ వారు సమర్పించడం అనేది జరిగింది. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సాయి కృప పరిపూర్ణంగా లభించాలి. అలాగే స్వర్గస్థులైన వారికి సాయి సన్నిధి లభించాలని మనస్ఫూర్తిగా బాబాను వేడుకుంటూ ఉన్నాను. మేరువ శ్రీనివాస్, రామలక్ష్మి, సాయి శ్రీ హారిక, సాయి శ్రీ రేణుక వీరందరూ కూడా స్వర్ణయంత్ర తాపడానికి సమర్పించడం జరిగింది. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న అందరికీ సాయి కృప నిండుగా మెండుగా లభించాలని, మీరు పూర్ణమైన ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తున్నాను. సాయి భోజన్ సింగిల్ డే సత్యం ప్రొద్దుటూరు నుంచి వారి కుటుంబ సభ్యులు, కమలమ్మ తిరుపతి నుండి, నరసమ్మ నరసప్ప వారి నానమ్మ తాతగారు, అలాగే స్వర్గస్థులు తరిగొండ రామకృష్ణ, టి సుబ్బన్న వీరి అందరి తరఫున. కాబట్టి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సాయి కృప పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తూ మీరందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని బాబాను వేడుకుంటున్నాను. సాయి భోజన్ నిధికి పద్మావతి, శ్రీకాంత్, ప్రశాంత్, సాయి ప్రేరణ, రవీనా, పవిత్ర, రాజేంద్ర ప్రసాద్, సాయి శ్రేయవాణి, కనకమ్మ, వి వీరేంద్ర, త్రిలక్ష్మి, హేమంత్ సాయి, సంజయ్, నిహాల్, శ్రీనివాస్ మ్యారేజ్ డే ఇవాళ వారి వివాహ దినోత్సవం జరుపుకుంటున్న దంపతులకు వివాహ దినోత్సవ శుభాశీస్సులు కలకాలం సుఖశాంతులతో ఆనందంగా మీరు జీవించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. విశ్వేశ్వరరావు, కార్తీక్, రోహిత, వేణు, సూర్యకాంతమ్మ, అలాగే చదువుల కృష్ణకుమారి, సుధీర్, దివ్య, నాగా, నామస్వి, సుందర్ దేవి, విష్ణు, ధరణి, భావన, రాములు, వడవల్లి శేషగిరిరావు, శిరీష, ఆనంద్, హేమ జంషెడ్పూర్ నుంచి, మేడూరు పావని, సాయి ప్రభావతి వీరందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఇప్పుడు మనం కార్యక్రమంలో సాయి రక్ష జలక్రియ ధూమక్రియను మనం ఇప్పుడు ఆచరిద్దాం. అందరూ కూడా నిటారుగా కూర్చోండి, అగరబత్తి స్టిక్స్ చేతులు తీసుకోండి, స్ట్రైట్గా కూర్చోండి.
ఓం 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 లం సాయినాథాయ నమః. 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 రక్ష రక్ష సాయి రక్ష. రక్ష రక్ష సాయి రక్ష. రక్ష రక్ష సాయి రక్ష. ఓ సాయినాథ, మేమందరము సామూహికముగా సాయి రక్ష ధూమక్రియ జలక్రియను ఆచరించుచున్నాము. మేమందరము అనేక సమస్యలతో బాధపడుచున్నాము. మా సమస్యలను తొలగించి మాకు మానసిక, శారీరక, ఆర్థిక ప్రశాంతతను అనుగ్రహించవలసినదిగా ప్రార్థించుచున్నాము. సర్వే జన సుఖినో భవంతు. సర్వం సాయినాథార్పణమస్తు. అగరబత్తి పుల్లను పక్కన పెట్టి ఇప్పుడు మనం జలక్రియను ప్రారంభించబోతూ ఉన్నాం. జలపాత్ర ఏదైతే ఉందో తీసుకొని ఎడమ చేతిలో పెట్టుకొని దీన్ని కుడి చేతిలో పెట్టి అందరూ నేను చెప్పింది చెప్పండి. ఓం క్లీం త్వం లం శ్రీ సాయి శీతలాదేవ్యై నమః. 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 అగరబత్తి పుల్లను మీకు చెప్పినట్లుగా సాయంత్రం 6 గంటల 10 నిమిషాలు, 7 గంటల 10, 8 గంటల 10, 9 గంటల 10, 10 గంటల 10 ఏ ఘడి అయినా తీసుకొని మరలా అగరబత్తి పుల్లను చేతిలో తీసుకొని మీ సంకల్పం చెప్పి వెలిగించి పెట్టండి. అలాగే జల పాత్ర ఏదైతే ఉందో సాయిదేవి రక్షా కవచ యంత్రం మధ్యలో ఉంచి రేపు ఉదయం తీర్థం కింద తీసుకోండి. మీరందరూ ధైర్యంగా ఉండండి, చక్కగా మీ పనులు చేసుకోండి. బాబా నామస్మరణ చేసుకుంటూ మీ కర్తవ్య కర్మలను ఆచరిస్తూ సాయి కృపతో మీరందరూ పరిపూర్ణమైన ఆనందమైనటువంటి జీవితాన్ని, ఆరోగ్యమైనటువంటి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ రేపటి కార్యక్రమంలో మరల కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. జై సాయి. సాయి దివ్య రక్షా కవచ యంత్రానికి స్వర్ణ కవచం, స్వర్ణ తాపడం మనం చేయించబోతూ ఉన్నాం. ఆ సముద్రంలో బాబా రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం నిజంగా ఒక అపురూప ఘట్టం. ఆ ఘట్టాన్ని మన మాన్సింహ సంస్థను ఆవిష్కరించబోతున్నాం. అత్యంత అద్భుతంగా సాయి దివ్య రక్షా కవచ యంత్రాన్ని స్వర్ణమయం చేయబోతూ ఉన్నాం. ఇది నిజంగా ఒక అపురూప ఘట్టం. ప్రపంచ శాంతి కోసం ఆ దైవిక శక్తిని పరిపూర్ణంగా మనం పొందటం కోసం చేస్తున్న ఒక గొప్ప మహాయజ్ఞం. ఈ యజ్ఞంలో మీరందరూ నాతో కలిసి రండి. ఆ సాయినాథుడు కృపకు పాత్రలు కండి. జై సాయినాథ్.